ఎంతో కాలంగా కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న రేపల్లె రైలు మార్గం ఏర్పాటు కోసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ను, హోంశాఖను, రైల్వే శాఖను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రం మచిలీపట్నానికి ఆదేశాలు అందాయి. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ బాలశౌరి కృషితో రేపల్లె రైలు మార్గానికి అంకురార్పణ జరగడం అభినందనీయమని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ అన్నారు. శనివారం మచిలీపట్నంలో లంకిశెట్టి విలేకరులతో మాట్లాడుతూ ఎందరో మంత్రులు, ఎందరో ఎంపీలు చేయలేని పనిని బాలశౌరి చిత్తశుద్దితో ప్రజల కోసం చేసిన కృషి ఫలించిందని బాలాజీ అన్నారు. బాడిగ రామకృష్ణ ఎంపీ కృషి వల్ల గతంలో 4 రైళ్లు మచిలీపట్నం నుండి ఏర్పడటం వలన ప్రజలకు సౌకర్యవంతంగా ఉందని అన్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ కోసం తన నిధుల నుండి 50 లక్షల రూపాయలు కేటాయించినందుకు కూడా బాలాజీ ధన్యవాదాలు తెలియజేశారు. రేపల్లె రైలు మార్గం ఏర్పాటు చేయడం ద్వారా కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు సుదీర్ఘ కాలం పోరాటానికి ఫలితం దక్కింది అన్నారు. బాలశౌరి నాయకత్వానికి, పనితనానికి, పోరాట పటిమకు రేపల్లె రైలు మార్గం ఒక ఉదాహరణ అని బాలాజీ అన్నారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం యూనియన్ బ్యాంక్ నుండి 40 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం బాలశౌరి చేసిన అభివృద్ది పనికి తార్కాణాలని బాలాజీ అన్నారు. బాలశౌరి ఎక్కడ ఉంటే అభివృద్ది అక్కడేనని ఆయన నిరూపించారని బాలాజీ అన్నారు. రేపల్లె రైలు మార్గం ఏర్పాటు అయినట్లు అయితే మచిలీపట్నం అనూహ్యంగా అభివృద్ది చెందుతుందని బాలాజీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉభయ జిల్లాల ప్రజాప్రతినిధులందరూ రైలు మార్గం ఏర్పాటు చేసే వరకు సమిష్టిగా కృషి చేయాలని, ఏ విధమైన అడ్డుపుల్లలు వేయడానికి వీలు లేదని బాలాజీ అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి యొక్క కృషితో కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకు శుభవార్త నిన్న శుక్రవారం రాత్రి మచిలీపట్నం చేరింది. ఎంతో కాలంగా మనం చేస్తున్న ఉద్యమం, ఎంతో కాలంగా 2 జిల్లాల ప్రజల యొక్క ఆశ రేపల్లె గుంటూరు రైలు మార్గాన్ని కలుపుతూ మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా మధ్య రేపల్లె మీదుగా రైలు మార్గం కావాలని చెప్పి చేస్తున్న కృషి ఈ రోజున మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి యొక్క కృషి వలన ఇవాళ తుదిరూపానికి వచ్చింది. నిన్న అంటే శుక్రవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వాళ్ళకి కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశం చేయడం జరిగింది. ఎందరో ఎంపీలు మారారు, ఎందరో మంత్రులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, కానీ ఈ 2 జిల్లా ప్రజల యొక్క ఆశను మాత్రం వాళ్ళు నెరవేర్చలేకపోయారు. బాలశౌరి గారు పార్లమెంట్ లో, కేంద్ర ప్రభుత్వంలో తన యొక్క పలుకుబడిని ఉపయోగించి ప్రజలకు ఏమైతే అవసరమో దాన్ని గుర్తించారు ఆయన. దీన్ని చేయడం వల్ల దాదాపు గుంటూరు నుంచి, అదేవిధంగా మన కృష్ణా జిల్లా నుంచి రేపల మీద రైలు మార్గం ఏర్పాటు చేయడం వల్ల చాలా దిగ్గుదారి ఏర్పడుతుంది. వాళ్ళు విశాఖపట్నం నుంచి కలకటా వెళ్ళా కానీ, బొంబాయి వెళ్ళా కానీ అందరూ కూడా దాదాపు 100-150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ప్రజల యొక్క కోరిక నెరవేరుతుంది. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు కులాలకు అతీతంగా, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలనేది బాలశౌరి గారు నిరూపణ చేశారు. గతంలో బాడి రామకృష్ణ గారు మచిలీపట్నం ప్రజల కోసం 4 ట్రైన్లు తీసుకోవడం జరిగింది. కాబోయేటువంటి ప్రతి నాయకుడు కూడా జనానికి ఏం కావాలి, పట్టణం అభివృద్ధికి ఏం చేయాలని చెప్పి దానికి కృషి చేయాలి. అందులో అగ్రగణ్యంలో ఇవాళ బాలశౌరి గారు నిలబడ్డారు. వారికి మచిలీపట్నం ప్రజలందరి తరఫున, కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీని మీద డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, త్వరలోనే మనం అనుకున్నటువంటి రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా మచిలీపట్నం నుంచి అంతా కూడా కోరుకుంటున్నాం.